సంక్రాంతి సందర్భంగా జనాలు సొంత ఊర్లకు పయనమయ్యారు. ప్రయాణికుల రద్దీతో అన్ని రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల తాకిడితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొంది. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 115 స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది రైల్వే శాఖ. ప్రత్యేక రైళ్లలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కాగా స్పెషల్ ట్రైన్స్ తో పాటు 470 సాధారణ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ ఫుల్ అయినాయి. సంక్రాంతి సందర్భంగా జనాలు సొంత ఊర్లకు పయనమయ్యారు. ప్రయాణికుల రద్దీతో అన్ని రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల తాకిడితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి లైవ్ లో అందిస్తారు. ఆర్కే. శిల్ప, ఏదైతే సొంత ఊర్లకు వెళ్లేందుకు ఇప్పటికే నగరవాసులంతా కూడా సిద్దమయ్యారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నా ఇప్పటికే రైల్వేకి సంబంధించిన మొత్తం రిజర్వేషన్, జనరల్ రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో జనరల్ రెగ్యులర్ ట్రైన్స్ అన్ని కూడా రిజర్వేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏవైతే ప్రత్యేకమైన రైళ్లను ఏర్పాటు చేయడం ఉందో ఆ ప్రత్యేక రైళ్లను కూడా పూర్తి స్థాయిలో మొత్తం ఏదైతే సీట్లన్నీ కూడా బుక్ అయిపోవడం జరిగింది. మొత్తం 115 ప్రత్యేక రైళ్లను అయితే ఏర్పాటు చేస్తారో అవన్నీ కూడా బుక్ అయిపోయాయి. ఒకసారి మనం అక్కడ ఏదైతే స్క్రీన్ మీద చూసుకుంటే ఏ ట్రైన్స్ ఇప్పుడు ఉన్నాయి అనేది సికింద్రాబాద్ విజయవాడ 4:25కు ఉంది. అదే సమయంలో సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ అది 4:50కు ఉంది. అలాగే గోదావరి ఎక్స్ప్రెస్ 5:30కు ఉంది. అంటే ప్రధానంగా ఆ రూట్లకు విశాఖపట్నం వెళ్లే రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ రూట్లకు సంబంధించిన రైళ్లన్నీ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ప్రయాణికులు కూడా పెద్ద సంఖ్యలో అదే సంఖ్యలో రాబోతున్నారు. ఇప్పుడు విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం ఒకరికొకరుగా కూడా మొత్తం ప్రయాణికులంతా కూడా తమ గమ్యస్థానాలు చేరుకునేందుకైతే వాళ్ళంతా కూడా ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు ఈ రైళ్లకు సంబంధించిన ఏర్పాట్ల విషయానికి వచ్చేసరికి ప్రత్యేకమైన రైళ్లను కూడా ఏర్పాటు చేయడంతో పాటు అవసరం బట్టి మరిన్ని బోగీలు ఏర్పాటు చేయడం, లేకపోతే ప్రత్యేకమైన రైళ్లను ఏర్పాటు చేయడం లాంటివి చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. చాలా మంది కూడా తమ స్వగ్రామాలకు అయితే వెళ్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు సార్? షిరిడీకి వెళ్తున్నామండి. ట్రైన్ హాలిడేస్ అని చెప్పి షిరిడీకి వెళ్తున్నాము ఫ్యామిలీతో. రద్దీ ఉన్నది, చాలా రద్దీ ఉంది. అయినా మాది టికెట్ కన్ఫర్మ్ అయి ఉన్నాయి కాబట్టి మాకు ముందు బుక్ చేసుకున్నాం. ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నాం? మేము 15 days ముందుగా బిఫోర్ బుక్ చేసినాం. హాలిడే పరంగా వెళ్తున్నారు. సొంత ఊర్లోకి వెళ్ళట్లేదా సార్? ఏమండి? సొంత ఊరికి వెళ్ళట్లేదా? లేదే, షిరిడీకి బాబాకి వెళ్తున్నాం. షిరిడీకి వెళ్తున్నాం. మేము ఇక్కడ హైదరాబాద్ వాళ్ళమే షిరిడీ బాబాకి దర్శనానికి వెళ్తున్నాం. చాలా మంది స్వగ్రామాలకి వెళ్ళని వాళ్ళైతే ఈ షిరిడీకి అయితే, అంటే ఎవరైతే స్వగ్రామాలకు వెళ్ళని వాళ్ళు అలాగే సొంత ఇక్కడే ఉన్న వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలకైతే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అందరూ కూడా ఊర్లకైతే వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి మాట్లాడుతాం. ఎందుకంటే ఏ ప్రాంతాలకు వెళ్తున్నారు ఏంటనేది వాస్తవానికి లోపలికైతే మీడియాకైతే పర్మిషన్ లేదు. అమ్మ ఎటు వెళ్తున్నారు? ఎటు సైడ్ ప్రయాణం? శ్రీకాకుళం. పండగకి వెళ్తుంటారా? రిజర్వేషన్ దొరకలేదా? మరి జనరల్ ఎక్కి పైన కట్టిపోతాం. అంటే ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలా ఉందంట? ఈ ఏడాది ఫుల్ రద్దీగా ఉంది. ఓకే, సూపర్ ఉంది. ఫుల్ రద్దీ ఉందా? గతంతో పోలిస్తే రద్దీ ఎక్కువ ఉంది. స్పెషల్ ట్రైన్లు తక్కువ ఉన్నాయి. మెయిన్ స్పెషల్ ట్రైన్లు తక్కువ ఉన్నాయి. 2 వేశారు, రేపు ఈ రోజు. అది ఇంకా ఎక్కువ వేస్తే బాగుంటుంది. జనరల్ బోగీలు కూడా పెంచితే ఇంకా బాగుంటుంది. జనరల్ కంపార్ట్మెంట్కి ఎక్కువ వెళ్తారు కదా, రిజర్వేషన్ దొరకడం వల్ల ఇంకా ఇబ్బంది పడుతూ సొంత ఊర్లకు వెళ్ళి పండగ చేసుకోవడమే. ఏం కదా, మరి పండగ సీజన్లో ఇబ్బంది పడాలి, అప్పుడు మజా ఉంటుంది. అది పండగ చేయాలి ఖచ్చితంగా. హిందువుల పండగ కాబట్టి ఖచ్చితంగా చేయవలసింది. అది అట్లా ఉంటుంది కదా. పండగ పోవాలి కదా సంవత్సరానికి ఒకసారి. చాలా మంది కూడా స్వగ్రామాలకు అయితే వెళ్తున్నారు. అందరూ కూడా పండగకైతే వెళ్తున్నారు. చిన్నతో సహా వెళ్తున్నారు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? విశాఖపట్నం. టికెట్ రిజర్వేషన్ ఉందా? ఎన్ని రోజులు బుక్ చేసుకున్నారు? 4 months ముందు. ఏ ట్రైన్ విశాఖకి వెళ్తున్నారా? చిన్నారితో వెళ్తున్నారు. ఇబ్బంది అనిపించట్లేదా? చాలా ఇబ్బంది అనిపిస్తుంది. రష్, తర్వాత అసలు కాలు ఆగడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. సంక్రాంతికి స్పెషల్ ట్రైన్లు ఇంకా ఎక్కువ పెడితే బాగుందని అనిపిస్తుంది. ట్రైన్ ఖచ్చితంగా పండగకి ఊరు వెళ్లాల్సిందే ఏదేమైనా సరే. ఎన్ని ఇబ్బందులు పడినా సంక్రాంతి పండుగ అనేది ఒకసారి వస్తుంది కదా ప్రతి సంవత్సరానికి.
ఈ సంక్రాంతికి అందరి ఫ్యామిలీతో జరుపుకోవాలని ఎంత కష్టమైనా వెళ్ళాల్సి వస్తుంది. అమ్మ, ఏంటి చిన్నారితో వెళ్తున్నారు, మీరు ఇబ్బంది పడట్లేదా? ఇబ్బందిగానే ఉంది అంతే. అంటే మీరేమంటారు, రైలు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తే బాగుంటుందా? ఇంకా స్పెషల్ ట్రైన్లు వేస్తే బాగుంటుంది. చాలా మంది ప్రయాణికులు అయితే తమ స్వగ్రామాలకైతే వెళ్తున్నారు. అయితే ట్రైన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం కొన్ని రైళ్లను పెంచితే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందరం కూడా ఒకేసారి సంవత్సరానికి ఒకేసారి వచ్చే పండుగ కాబట్టి ఈ పండుగకి ఊర్లకు వెళ్ళాలి కాబట్టి ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటారు. కానీ రైల్వే శాఖ మాత్రం 115 రైళ్లను ఏర్పాటు చేశాం, ఎక్కడ ఇబ్బంది లేదు అంటూ రైల్వే శాఖ అయితే చెప్తుంది. థ్యాంక్ యూ.